ఒకటి చెప్పండి మేడం, మీ సహచరుడైన అమర్ గారు ప్రస్తుతం అండర్ గ్రౌండ్లోనే ఉన్నారు, రహస్య జీవనాన్ని గడుపుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ ఎందుకు జనజీవన సవంతులోకి వచ్చి అరుణోదయ సాంస్కృతిక కళా విభాగం నుంచి పోరుబాట సాగిస్తామని ఏమన్నా మీరు పిలుపునిచ్చారు ఆయనకు? నేను ఎప్పుడు ఎవరికి అట్లాంటి పిలుపులు ఇవ్వలేదండి. ప్రమాదకరం కదా ఇప్పటికీ అండర్ గ్రౌండ్లో ఉండి సాధించేది ఏముందంటారు? అట్లా అనొద్దు మనం ఎప్పుడు కూడా. అండర్ గ్రౌండ్లో ఉండి సాధించేది ఏముంది అని అంటే అంతో ఇంతో అట్లాంటి వాళ్ళు పోరాటాలు చేసిండ్రు కనుక ఈ పాటి భయం అన్నా ఉంది కనీసం మిగతా చోట్ల. ఇట్లా ఈ రకమైనటువంటి డెమోక్రటిక్ మూమెంట్స్ అన్న చేసేటువంటి వాళ్ళకైనా ఒక ధైర్యం ఉంది అట్లాంటి వాటికి. అందులోనూ ఇంకొకటి ఇవాళ చూస్తున్నారు, మేము ఇట్లా ఉంటే కూడా మమ్మల్ని ఉండనిస్తలేదు గవర్నమెంట్. ఇవాళ చాలా మంది అడవులు జల్లడబడుతున్నారు, గ్రీన్ హంట్ ఆపరేషన్ వేరు అడవులు జల్లడబడుతున్నారు, ఎక్కడ చూడు ఎన్కౌంటర్లు, ఎదురు కాల్పులు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా. అలాంటప్పుడు కూడా ఈ అండర్ గ్రౌండ్ అవసరం అంటారా? ఇవాళ కొన్ని సందర్భాలలో అది తప్పదు మరి, ఎందుకంటే బయట ఉంటే ఉండనిస్తారు. మీకు భయం అనిపించడం లేదా మీ సహచరుడికి ఏమవుతుందో అని? భయం ఎందుకు? సహచరుడు కదా, ఏమవుతుందో ఏమవుతాడో. మిగతా వాళ్ళకి ఏమైనా కావచ్చా? సహచరుడు కాబట్టి ఏం కావద్దా? ఎవరికైనా తన భర్త బాగుండాలన్న ఎవరైనా ఒకటే, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ఎప్పటికీ అంటే వాళ్లకు సహజంగా వచ్చే మరణం వరకు బతికుండి ప్రజల పక్షాన్ని నిలబడాలని కోరుకుంటాం. కానీ అనుకోని సంఘటనలు ఈ రాజ్యం బతకనిస్తలేదు, ఈ రాజ్యం చంపుతుంది, ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతుంది. ఈ రకమైనటువంటి బయట ఉన్నా ఉండనిస్తలేదు కదా. ఇవాళ బయట ఉన్న ఇప్పుడు తెలంగాణ ఆకాంక్ష నెరవేరలేదు కనుకనే ప్రభాకర్ అనేటువంటి కళాకారుడు మావోయిస్టుగా వెళ్ళిపోయిండు. ఈ మధ్యకాలంలో ఏఓబి ఎన్కౌంటర్లో మరణించిండు, బూటకపు ఎన్కౌంటర్లో. ఏఓబి ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఏఓబి ఎన్కౌంటర్ అని కూడా ఒక పదం అని ఆపాల్సినటువంటి అవసరం లేదండి. అదొక సామూహిక హత్యాకాండ, చాలా దుర్మార్గం అది. ఎలా చెప్తారు హత్యాకాండ? 36 మందిని పొట్టన పెట్టుకోవడం అంటే వాళ్ళను ఎదురు కాల్పులు చేశారంట కదా, మీరు ఎలా చెప్తారు? తప్పు. ఎదురు కాల్పులు అయితే వాళ్ళు కూడా చావాలి కదా. వాళ్ళు చావాలి, వీళ్ళు చావాలని నేను అంటలేను, ఎవరూ చావద్దు ఇక్కడ. కానీ నిజంగా వాళ్ళని పట్టుకొని కోర్టుకు అప్పగించవచ్చు, కొంతకాలం జైల్లో పెట్టచ్చు. మీకు చేతుల అవకాశం ఉండి కూడా పట్టుకొని హింసించి చంపిండ్రు, వాళ్ళని హింసించి చంపిండ్రు. మీరు వెళ్ళారా? మేము వెళ్ళలేదండి. వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చూసి వచ్చి చెప్పడం కూడా జరిగింది. అది చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళని ఎంత హింస పెట్టిండ్రో. నిజంగానే ఎన్కౌంటర్ అయితే నిజంగా వాళ్ళు చేసేటువంటి ఎదురుదాడి వీళ్ళు తట్టుకోలేరు. ఇప్పుడు మావోయిస్టులు 36 మంది చనిపోయారని బాధపడుతున్న మీరు నాడు బలిమెలలో నీటి మార్గంలో వస్తున్న పోలీసులను కూడా మావోయిస్టులు చంపారు కదా, ఆ విషయంలో ఏమంటారు? అది వాళ్ళకి అంటే అక్కడ ఇంకొకటి కూడా మనం గమనించాలి, ఏంటంటే ఆదివాసీ మహిళలకి రేప్ చేయని రోజు లేదు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తోటి కానీ ఇవాళ ఉన్నటువంటి ఇక్కడికి దింపినటువంటి బలగాల నుంచి కానీ రేప్ చేయబడిన రోజు లేదు ఇప్పటికీ కూడా. ఆదివాసీ మహిళల్ని ప్రతిరోజు రేప్ చేస్తున్నారు, చంపే వాళ్ళని చంపుతున్నారు, వదిలిపెట్టే వాళ్ళని వదిలిపెడుతున్నారు, హింసించే వాళ్ళని హింసిస్తున్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి విషయం. అది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన తప్ప కావాలని చంపింది కాదు. అక్కడ జరిగినటువంటిది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన తప్ప కావాలని చంపినటువంటిది కాదు. ఎవరిదైనా ప్రాణమే, కాదంటలేం. కానీ వాళ్ళు రోజూ చేస్తున్నటువంటి చర్యలకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అది అట్లా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలకి? కానీ తీసుకోవట్లేదు. వీళ్ళను ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతున్నారు. కానీ నిజంగా ఎన్కౌంటర్లు జరిగితే యువతల కూడా చనిపోవాలి కదా. మరి యువతలేమో చిన్న గాయం జరగదు, అవతల మాత్రం 36 మంది చనిపోతారు. ఎట్లా చనిపోతారండి? ఒక్కరన్నా చావాలి కదా. సరే, వాళ్ళకి సరిగ్గా కాలువ వచ్చిందా, కాలువ రాలేదు తర్వాత వీళ్ళే సరిగ్గా నిపుణులైతే నైపుణ్యం అంతా వీళ్ళ చేతుల్లో ఉంటే వీళ్ళు కాల్చిండ్రు, వాళ్ళు చనిపోయినరు అని అనుకుందాం. కానీ అవతల వైపు నుంచి ఒక్కరన్నా చావరా? ఎందుకు చావలేదు? పట్టుకొని హింసించి కాల్చి చంపిండ్రు. చనిపోయిన తర్వాత కాల్చిండ్రు. వాళ్ళు చనిపోయిన తర్వాత హింసించి చంపి తర్వాత మళ్ళీ కాల్పులు జరిపిండ్రు. చాలా స్పష్టంగా తెలుస్తుంది ఆ శవాలను చూస్తే. ఇంత కసి ఎందుకు మీకు? అంటే మీ దోపిడీని ప్రశ్నించినందుక? మీ దోపిడీని ప్రశ్నిస్తే ఎవరినైనా ఏమైనా చేస్తారా? మీకు ఎవరిచ్చిన అధికారం? అట్లాంటి రైట్ మీకు ఎక్కడిది? కోర్టులే ప్రశ్నిస్తున్నాయి. పట్టుకొని అప్పగించండి కోర్టులకి.
అంతేగాని గెరిల్లా యుద్ధాలతో రాజ్యాధికారం సాధ్యమని భావిస్తున్నారా? రావచ్చు. ఎలా? ప్రజా పోరాటాలు, ప్రజాయుద్ధం. నేను మీ విమలక్కను, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.